హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు సాహెబ్. మా నాన్న ఒక స్కూల్ ప్రిన్సిపల్. సరిగ్గా సంవత్సరం క్రితం మా నాన్నకి అప్పుడు పనిచేస్తున్న డివిజన్ నుంచి మర్రిగూడ డివిజన్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. మర్రిగూడలో ఉన్న స్కూల్ చాలా తక్కువ మంది పిల్లలతో, 4 ఉపాధ్యాయులతో ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే నివాసాన్ని ఏర్పాటు చేసింది. మాకిచ్చిన బిల్డింగ్ బూజు పట్టి చెత్తతో నిండిపోయి చాలా పాతబడి ఉంది. ఇంటి పక్కనే శ్మశానంలో ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. మేము ఉండబోయే ఇంటిని శుభ్రం చేయడానికి మల్లయ్య అనే వ్యక్తిని పంపించారు. అతను మేము వెళ్ళబోయే 2 రోజుల ముందే ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్ళాడు. మల్లయ్య శుభ్రం చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి ఏవో గుసగుసలు వినిపించాయి. చేస్తున్న పనిని ఆపేసి చుట్టూ తిరిగి చూశాడు, కానీ ఎవరూ కనిపించలేదు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో దొంగలు ఎవరైనా వచ్చారేమో అని ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగి చూశాడు, కానీ ఎవరూ లేరు. అయితే ఆ గుసగుసలు అలాగే వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలను అనుసరిస్తూ ఒక గదిలో వెళ్ళాడు. ఆ గదిలో చుట్టూ తిరిగి చూశాడు, కానీ ఎవరూ కనిపించలేదు. అప్పుడే తన వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. మెల్లగా వెనుకకి తిరిగి చూద్దాం అనుకునే లోపే ఎవరో ఆడగొంతుతో ఇక్కడ నుండి వెళ్ళిపో అని గట్టిగా అరవడం వినిపించింది. ఒక్కసారిగా మల్లయ్యకి గుండె ఆగినంత పనైంది. శరీరం అంతా చల్లటి చెమటలతో తడిచిపోయింది. ఎవరో అని తిరిగి చూస్తే ఎవరూ లేరు. కానీ మంచం మీద ఉన్న దిండు ఒక్కసారిగా మల్లయ్య మీదకి వచ్చింది. దిండు తానంతటా అదే మల్లయ్య మీదికి రావడంతో తన ప్రాణాన్ని చేతుల్లో పట్టుకొని గట్టిగా అరుస్తూ బయటికి వచ్చేశాడు. ఆ క్షణం అతనికి ఏం జరుగుతుందో అర్థం కాక ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్న అతను ఇంటి వెనకాల నల్లని కోడి చెట్టుకి కట్టేసి ఉండడం చూశాడు. చెట్టు కింద చక్రం లాంటి ఆకారంలో పసుపు, కుంకుమ, కొన్ని నిమ్మకాయలు, ఒక కొబ్బరికాయ, ఒక కోడిగుడ్డు ఉండడం చూసి అతని భయం మరింత పెరిగింది. ఎవరో ఆ ఇంటికి చేతబడి చేస్తున్నారని గ్రహించి అక్కడి నుండి హఠాత్తుగా పరిగెత్తుకుంటూ ఇంటి యజమాని అయిన శివరాం దగ్గరికి వెళ్ళాడు. శివరాంకి జరిగిందంతా చెప్పాడు. అయితే అతను ఇదంతా నమ్మలేదు. ఈ విషయం తెలిస్తే ఇంట్లోకి ఎవరు రారేమోనని అనుకొని మల్లయ్యతో ఎవరికి చెప్పొద్దని అన్నాడు. 2 రోజుల తర్వాత మేము ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. మల్లయ్య అప్పుడప్పుడు మా ఇంటికి పనికి వచ్చేవాడు. అతను వచ్చిన ప్రతిసారి అతని కళ్ళల్లో భయం, మాటల్లో కంగారు కనబడేది. కానీ మల్లయ్య తనకు జరిగిన సంఘటన గురించి మాకేమీ చెప్పలేదు. అలా 1 రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. మా అమ్మా నాన్న బంధువుల పెళ్ళికి వెళ్ళారు. కొత్త ప్రదేశం కావడంతో ఇంటి చుట్టూ తిరుగుతూ శ్మశానంలో ఉన్న మర్రి చెట్టుని చూసి అటువైపుగా వెళ్ళాను. రోజంతా చెట్టు కింద ఆడుకొని సాయంత్రం వేళలో ఇంటికి వెళ్ళిపోయా. కొద్దిసేపటికే ఇంట్లో ఏవేవో వింత శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు వస్తున్న వైపుగా వెళ్ళాను. కొంచెం దగ్గరగా వెళ్ళినప్పుడు ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఇంతలో బయట కార్ హారన్ వినిపించడంతో అమ్మ నాన్న వచ్చేశారని బయటికి పరిగెత్తాను. రాత్రి సమయంలో భోజనం చేశాక అందరం పడుకున్నాము. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో కిటికీలోంచి వస్తున్న అరుపులు నన్ను గాఢమైన నిద్రలోంచి లేపాయి. ఆ ప్రదేశం చాలా నిశ్శబ్దంగా, తేలికపాటి గాలి వలన ఊగుతున్న ఆకుల శబ్దం వినిపించే విధంగా ఉంది. ఒక్కసారిగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కోపంతో అరుస్తున్న గొంతు వినిపించింది. ఆ గొంతు విన్న నాకు ముచ్చెమటలు పట్టి ఒళ్ళంతా వణుకుతుంది. భయంతో మా నాన్నని లేపుదామని మా నాన్న వైపు చూశాను. కానీ మా నాన్న గాఢమైన నిద్రలో తనలో తాను గుణుగుతున్నాడు. తన చేతులను నలుపుతూ గోడతో గట్టిగా కొట్టుకుంటున్నాడు. అది చూసి నా నోట మాట కూడా రాలేదు. ధైర్యం తెచ్చుకొని మా నాన్నను తట్టి లేపాను. అప్పుడు నాన్న గొనుగడం ఆపేశాడు. ఇంటి బయట శ్మశానం వైపు నుంచి ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి శ్మశానం వైపుగా చూశాను.
ఎవరో కొంతమంది శ్మశానంలో పూజలు చేస్తూ మంత్రాలు చదువుతున్నారు. అది చూసిన నాకు భయంతో మైకం వచ్చినట్టయింది. ఆ మైకంలో ఒక్కసారిగా కింద పడిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే మా నాన్న నన్ను లేపుతున్నాడు. రాత్రి నాకు కనిపించిందంతా చెప్పాను. అదంతా విన్న నాన్న శివరాంని పిలిపించాడు. శ్మశానంలో చేతబడి జరుగుతున్న సంఘటన గురించి శివరాంతో చెప్పాము. కానీ అతను నమ్మలేదు. ఇన్ని సంవత్సరాలు ఉంటున్న మాకు ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. అసలు ఇలాంటివి చేసేవారు మా ఊర్లో కూడా ఉండరు. మీ అబ్బాయికి ఏదో పీడకల వచ్చింది అని మా మాటలను కొట్టిపడేసి వెళ్ళిపోయాడు. శివరాం ఏదో దాస్తున్నాడని మాకు అర్థమైంది. ఎలాగైనా మా ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ రోజంతా లైట్స్ ఆఫ్ చేసుకొని నిద్రపోకుండా ఉన్నాం. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో సడన్గా అరుపులు, కేకలు వినిపించాయి. ఏంటా అని శ్మశానం వైపుగా చూశాం. శ్మశానంలో నిజంగానే ఎవరో కొంతమంది చేతబడి చేస్తున్నారు. వాళ్ళు సమాధి మీద కూర్చొని చుట్టూ మంటలు అంటించుకొని మంత్రాలు చదువుతున్నారు. అలా కొద్దిసేపు మంత్రాలను చదివి అక్కడున్న వస్తువులని మూటగట్టి మా ఇంటి వెనకాల పడేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి మా ఇంట్లో ఏవో గుసగుసలు, ఎవరో ఆడగొంతుతో బయటికి పొండి అని కోపంతో అరుస్తున్నారు. ఆ రోజు రాత్రంతా భయపడుతూనే గడిపాము. మరుసటి రోజు మల్లయ్యను పిలిపించి మా ఇంటి చుట్టూ ఏదో జరుగుతుంది, అది నీకు తెలుసు, మర్యాదగా చెప్పు అని బెదిరించాడు మా నాన్న. అప్పుడు మల్లయ్య చెప్పాలా వద్దా అన్న సందేహంతో నాన్నకి భయపడి జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు. ఇంటి యజమాని శివరాంకి తన తమ్ముడికి ఆస్తి తగాదాల్లో గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో తన తమ్ముడి భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తన భార్య చనిపోవడంతో శివరాం మీద పగ పెంచుకున్నాడు. తన భార్య చనిపోవడానికి కారణమైన ఆస్తి శివరాంకి దక్కకూడదని ఇంటిపై చేతబడులు చేయించేవాడు. అలా చేతబడులు చేసి తన భార్య ఆత్మను ఇంట్లో బంధించాడు. అప్పటి నుండి శివరాం ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగైనా ఈ ఇంటిని ఎవరికైనా అమ్మడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ తన తమ్ముడి భార్య ఆత్మ ఎవరిని ఉండకుండా చేసేది. ఈ ఇంట్లో ఆత్మ ఉందని తెలియడంతో ఇలా పాడుబడ్డ బంగ్లాగానే ఉండిపోయింది అని మల్లయ్య చెప్పాడు. దాంతో ఈ బంగ్లాలో ఉండడం మంచిది కాదని ఆ ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాము. ఇదండి సాహెబ్కు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్. మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.